అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి పూర్తిగా కొత్త కళ వచ్చింది. ఒకప్పుడు అర్ధాంతరంగా ఆగిపోయిన రాజధాని నిర్మాణం ఇప్పుడు మళ్లీ ఆశలు, ఆకాంక్షలతో పునరుజ్జీవనం పొందుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు ముందడుగు వేస్తున్నారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేలా అమరావతిని నిర్మించాలన్నది చంద్రబాబు దీర్ఘకాలిక దృష్టి. అందులో భాగంగానే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దిన చంద్రబాబు ఇప్పుడు అదే తరహాలో అమరావతిని టెక్నాలజీ రాజధానిగా నిలబెట్టాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచం దృష్టి పెట్టిన అత్యాధునిక సాంకేతికతలను అమరావతికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. వాటిలో భాగంగా భవిష్యత్తు టెక్నాలజీగా భావిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో అమరావతి కీలకమైన అడుగు వేయబోతుంది. దేశంలోనే తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ టెక్నాలజీ హబ్ను అమరావతిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది. ఇక ఇది అమరావతి భవిష్యత్తును పూర్తిగా మార్చే మణిహారంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ప్రారంభంతో అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం ఖాయమని ప్రభుత్వం చెప్తోంది. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఎందుకు ఇది ఇంత కీలకమనే అంశానికి వస్తే, ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్లు 32 బిట్, ఆ తర్వాత 64 బిట్ టెక్నాలజీతో పనిచేస్తాయి. అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ ఆ స్థాయిని పూర్తిగా దాటి వెళ్లే విప్లవాత్మక టెక్నాలజీ. సాధారణ కంప్యూటర్ ఒకేసారి ఒక పనిని మాత్రమే చేయగలిగితే, క్వాంటమ్ కంప్యూటర్ ఒకేసారి కోట్లాది లెక్కలు, సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరించగలదు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇది ఒక కొత్త యుగానికి నాంది పలుకుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, డిఫెన్స్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక పాత్ర పోషించనుంది. ఇక ఈ టెక్నాలజీని ముందుగానే గుర్తించిన చంద్రబాబు ఐటీ టెక్ అంటే క్వాంటమ్ టెక్నాలజీపై పూర్తి ఫోకస్ పెట్టారు. దేశంలోనే తొలిసారి 133 క్యూబిక్ సామర్థ్యం గల క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి రానుంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిగా నిలవబోతుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పాల్గొంటున్నాయి. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానుంది. ఇక ఈ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, సెన్సార్ సిస్టమ్స్, ఫైనాన్స్, డిఫెన్స్, హెల్త్ కేర్ రంగాలకు సంబంధించి పరిశోధనలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇక్కడకు వచ్చి పరిశోధనలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఆగస్టు నాటికి భవన నిర్మాణాలు పూర్తి చేయాలని, డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశాయి. ప్రస్తుతం ప్రపంచంలో బోస్టన్, సింగపూర్ వంటి నగరాల్లో మాత్రమే క్వాంటమ్ హబ్స్ ఉన్నాయి. ఇప్పుడు అమరావతి కూడా ఆ జాబితాలో చేరబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను ముందే అంచనా వేసి చర్యలు తీసుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. అందుకే అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా మాత్రమే కాకుండా టెక్నాలజీ ఇన్నోవేషన్కు కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయనిపాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఐకానిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఇక ఈ శంకుస్థాపనతో అమరావతి భవిష్యత్తు దిశను నిర్దేశించే కీలక అడుగు పడింది. మొత్తానికి ఒకప్పుడు కలగా మిగిలిపోయిన అమరావతి ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ మ్యాప్ లో చోటు సంపాదించుకునే దిశగా అడుగు వేస్తోంది. క్వాంటమ్ వ్యాలీతో అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు రావటమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి పెట్టుబడులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి భవిష్యత్తు ఇప్పుడు క్వాంటమ్ వేగంతో ముందుకు దూసుకుపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.